శ్రీమద్భగవద్గీతలోని 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఇందులో మొత్తం 35 శ్లోకాలు ఉన్నాయి. ఈ అధ్యాయం నుండి ప్రకృతి, పురుషుడు మరియు వివేకానికి సంబంధించిన జ్ఞానయోగ విభాగం ప్రారంభమవుతుంది. శరీరం అంటే ఏమిటి, దానిని తెలుసుకునే ఆత్మ ఎవరు అనే విషయాన్ని కృష్ణుడు ఇక్కడ లోతుగా వివరిస్తాడు. ఈ అధ్యాయంలోని ప్రధాన అంశాలు ఇక్కడ ఉన్నాయి. 1. క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు. శ్లోకాలు 1 నుండి 6. అర్జునుడు ప్రకృతి, పురుషుడు, క్షేత్రం మరియు జ్ఞానం గురించి అడుగుతాడు. కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు: క్షేత్రము, ద ఫీల్డ్, ఈ శరీరమే క్షేత్రము. 5. భూతాలు, అహంకారం, బుద్ధి, ఇంద్రియాలు, మనస్సు, కోరికలు, ద్వేషం, సుఖదుఖాల సమాహారమే ఈ శరీరం. క్షేత్రజ్ఞుడు, ద నోవర్ ఆఫ్ ద ఫీల్డ్, ఈ శరీరాన్ని తెలుసుకునే చైతన్యమే క్షేత్రజ్ఞుడు, ఆత్మ. అన్ని శరీరాలలో ఉన్న క్షేత్రజ్ఞుడిని నేనే అని కృష్ణుడు చెబుతాడు. 2. జ్ఞానమంటే ఏమిటి? శ్లోకాలు 7 నుండి 11. పుస్తకాల్లో ఉండేది మాత్రమే జ్ఞానం కాదు. మనిషి ప్రవర్తనలో ఉండవలసిన 20 లక్షణాలను కృష్ణుడు జ్ఞానం అని పిలిచాడు. అమానిత్వము, గర్వం లేకపోవడం, అదంభిత్వము, డాంబికం లేకపోవడం, అహింస, క్షమ, ఆర్జవము, నిజాయితీ. గురువును సేవించడం, శౌచము, శుభ్రత, ఇంద్రియ నిగ్రహం, వైరాగ్యం. పుట్టుక, చావు, ముసలితనం, వ్యాధులలోని దుఃఖాన్ని గుర్తించడం, సుఖదుఖాలలో సమతుల్యత కలిగి ఉండడం మరియు భగవంతునిపై అనన్య భక్తి కలిగి ఉండడం. దీనికి వ్యతిరేకమైనదంతా అజ్ఞానమే. 3. జ్ఞేయము, తెలుసుకోవలసిన పరమాత్మ. శ్లోకాలు 12 నుండి 18. దేనిని తెలుసుకుంటే అమృతత్వాన్ని పొందుతామో దానిని జ్ఞేయము అంటారు. అది పరబ్రహ్మము. అది అన్నింటికీ లోపల, వెలుపల ఉంటుంది. అది కదలదు, కాని కదులుతున్నట్లు అనిపిస్తుంది. అది విభజింపబడదు, కాని అన్ని ప్రాణులలోనూ విడివిడిగా ఉన్నట్లు కనిపిస్తుంది. అది వెలుగులకే వెలుగు, జ్యోతి. 4. ప్రకృతి మరియు పురుషుడు. శ్లోకాలు 19 నుండి 30. ప్రకృతి, కార్యము, కారణము మరియు గుణాలకు మూలం ప్రకృతి. సుఖదుఖాలను అనుభవించడానికి కారణం ప్రకృతి. పురుషుడు, ఆత్మ, ప్రకృతిలో ఉండి కూడా ప్రకృతి గుణాలకు అతీతుడై కేవలం సాక్షిగా, అనుజ్ఞ ఇచ్చేవాడిగా ఉండేవాడు పురుషుడు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని ఎవరైతే గుర్తిస్తారో వారు మళ్లీ జన్మించరు. ముగింపు 34 నుండి 35 శ్లోకాలు. శ్లోకం 34. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః. క్షేత్రం, క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. భావం: ఒక్క సూర్యుడు ఈ ప్రపంచమంతటినీ ఎలా ప్రకాశింపజేస్తాడో అలాగే ఒక్కడైన క్షేత్రజ్ఞుడు, ఆత్మ, ఈ శరీరాన్నంతటినీ ప్రకాశింపజేస్తున్నాడు. శ్లోకం 35. క్షేత్రజ్ఞయోరేవమంతరం జ్ఞానచక్షుషా భూతప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతితే పరంభావం. ఎవరైతే తమ జ్ఞాననేత్రం ద్వారా క్షేత్రానికి, శరీరానికి, క్షేత్రజ్ఞుడికి, ఆత్మకు మధ్య ఉన్న తేడాను, అలాగే ప్రకృతి బంధం నుండి విముక్తి పొందే మార్గాన్ని తెలుసుకుంటారో వారు పరమపదాన్ని చేరుకుంటారు. సారాంశం: మనం ఈ శరీరం కాదు, శరీరంలో ఉన్న ఆత్మ అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఈ వివేకం కలిగినప్పుడు మనిషి భౌతిక బంధాల నుండి విముక్తుడవుతాడు. తరువాతి అధ్యాయం గుణత్రయ విభాగ యోగము. 27 శ్లోకాలు గురించి తెలుసుకుందామా? ఇందులో ప్రకృతిలోని 3 గుణాల సత్వ, రజ, తమో ప్రభావం గురించి ఉంటుంది. శ్రీమద్భగవద్గీతలోని 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగము. ఇందులో మొత్తం 27 శ్లోకాలు ఉన్నాయి. ప్రకృతికి సంబంధించిన 3 గుణాలు సత్వ, రజ, తమో గుణాలు మనిషిని ఎలా బంధిస్తాయి, వాటి నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని కృష్ణుడు ఇందులో వివరిస్తాడు. ఈ అధ్యాయంలోని ప్రధాన అంశాలు: 1. త్రిగుణాల ఉత్పత్తి. శ్లోకాలు 1 నుండి 5. కృష్ణుడు ఇలా వివరిస్తాడు: ప్రకృతి నుండి పుట్టిన సత్వ, రజ, తమో గుణాలు అవ్యయుడైన జీవాత్మను శరీరంలో బంధిస్తాయి. ఈ విశ్వమంతా ప్రకృతి మరియు పరమాత్మ కలయిక వల్లనే ఏర్పడింది. 2. 3 గుణాల స్వభావం. శ్లోకాలు
6-9. సత్వగుణము. ఇది పవిత్రమైనది, ప్రకాశవంతమైనది. ఇది మనిషిని సుఖం మరియు జ్ఞానం పట్ల ఆసక్తి కలిగేలా చేసి బంధిస్తుంది. రజోగుణము. ఇది రాగము, కోరిక మరియు తృష్ణ, ఆశ వల్ల పుడుతుంది. ఇది మనిషిని కర్మలయందు, ఫలాపేక్షయందు బంధిస్తుంది. తమోగుణము. ఇది అజ్ఞానం నుండి పుడుతుంది. ఇది మనిషిని ప్రమాదం, మరపు, సోమరితనం, నిద్ర ద్వారా బంధిస్తుంది. 3. గుణాల ప్రభావం మరియు మరణానంతర గతి. శ్లోకాలు 10-18. ఒక్కో సమయంలో ఒక్కో గుణం పైచేయి సాధిస్తుంది. ఆ సమయంలో మనిషి మరణిస్తే పొందే గతులు ఇక్కడ ఉన్నాయి. సత్వగుణం పెరిగినప్పుడు మరణిస్తే ఉత్తమమైన పుణ్యలోకాలను పొందుతాడు. రజోగుణం ఉన్నప్పుడు మరణిస్తే కర్మల పట్ల ఆసక్తి ఉన్న మనుషులలో మళ్లీ పుడతాడు. తమో గుణం పెరిగినప్పుడు మరణిస్తే జంతువుల వంటి మూఢయోనులలో జన్మిస్తాడు. 4. గుణాతీతుడు. శ్లోకాలు 19-25. ఈ 3 గుణాలకు అతీతంగా వెళ్లడమే మోక్షం. అర్జునుడు ఇక్కడ అడుగుతాడు, కృష్ణా, ఈ 3 గుణాలను దాటినవాని, గుణాతీతుని లక్షణాలు ఏమిటి? కృష్ణుడు ఇలా వివరిస్తాడు. గుణాల వల్ల కలిగే ప్రకాశాన్ని, సత్వ, ప్రవృత్తిని, రజ, మోహాన్ని, తమస్ చూసి అతడు ద్వేషించడు, అవి కావాలని కోరుకోడు. సుఖదుఖాలను సమానంగా చూస్తాడు. మట్టిగడ్డను, రాయిని, బంగారాన్ని ఒకేలా భావిస్తాడు. నిందాస్తుతులను, మాన, అవమానాలను సమానంగా స్వీకరిస్తాడు. ఏ పని తన స్వార్థం కోసం ప్రారంభించడు. ముగింపు. 26-27 శ్లోకాలు. శ్లోకం 26. మాం చ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే స గుణాన్సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. భావం. ఎవరైతే అనన్యమైన భక్తితో నన్ను సేవించి ఆరాధిస్తారో వారు ఈ 3 గుణాలను సులభంగా దాటి బ్రహ్మభావాన్ని పొందడానికి అర్హులవుతారు. శ్లోకం 27. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. భావం. నాశనం లేని అమృతస్వరూపమైన బ్రహ్మానికి, శాశ్వత ధర్మానికి, నిరంతర సుఖానికి ఆధారభూతుడను నేనే. సారాంశం. మన ప్రవర్తనను ఈ 3 గుణాలు ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుని భక్తి ద్వారా వాటికి అతీతమైన స్థితికి చేరుకోవడమే ఈ అధ్యాయమిచ్చే సందేశం. తర్వాతి అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము. 20 శ్లోకాలు గురించి తెలుసుకుందామా? ఇందులో సంసార వృక్షం గురించి, పరమాత్మ పురుషోత్తముడిగా ఎలా పిలువబడతాడో ఉంటుంది. శ్రీమద్భగవద్గీతలోని 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఇందులో మొత్తం 20 శ్లోకాలు ఉన్నాయి. దీనిని గీతలోని అన్ని అధ్యాయాల కంటే అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. భోజనం చేసే ముందు చాలామంది ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తారు. సంసార బంధం నుండి విముక్తి పొంది పరమాత్మను, పురుషోత్తముడిని ఎలా చేరుకోవాలో ఇందులో క్లుప్తంగా స్పష్టంగా వివరించబడింది. ఈ అధ్యాయంలోని ప్రధాన అంశాలు ఇక్కడ ఉన్నాయి. 1. అశ్వత్థ వృక్షం సంసార వర్ణన. శ్లోకాలు 1-5. ఈ ప్రపంచాన్ని ఒక విలక్షణమైన రావి చెట్టుతో అశ్వత్థ వృక్షం కృష్ణుడు పోలుస్తాడు. ఊర్ధ్వమూల మధఃశాఖం. ఈ చెట్టు వేర్లుపైకి, పరమాత్మవైపు, కొమ్మలు కిందకు, ప్రపంచం వైపు ఉంటాయి. వేదాలే దీని ఆకులు. ఈ చెట్టు కొమ్మలు త్రిగుణాల వల్ల పెరుగుతాయి. విషయవాసనలే దీని చిగుళ్ళు. కర్మలనే వేర్లు కిందకు వ్యాపించి మనిషిని బంధిస్తాయి. అసంగశస్త్రేణ. ఈ దృఢమైన సంసార వృక్షాన్ని వైరాగ్యం అనే పదునైన గొడ్డలితో నరికివేయాలి. అప్పుడే పరమపదాన్ని చేరుకోగలం. 2. పరమధామం. శ్లోకం 6. భగవంతుడు తన నివాసస్థానం గురించి ఇలా చెబుతాడు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ భావం. ఆ పరమధామాన్ని సూర్యుడుకాని, చంద్రుడుకాని, అగ్నికాని ప్రకాశింపజేయలేవు. అది స్వయం ప్రకాశితం. అక్కడికి చేరుకున్నవారు మళ్లీ ఈ సంసారంలోకి తిరిగిరారు. 3. జీవాత్మ ప్రయాణం. శ్లోకాలు 7-11. ఈ లోకంలోని జీవులందరూ నా శాశ్వతమైన అంశలే. మనస్సును, 5 ఇంద్రియాలను ప్రకృతి నుండి లాగడం వల్ల వారు జీవులుగా పిలువబడుతున్నారు. గాలిపూల నుండి సువాసనను ఎలా తీసుకువెళ్తుందో, ఆత్మ కూడా ఒక శరీరాన్ని వదిలి వెళ్లేటప్పుడు ఈ ఇంద్రియాలను, మనస్సును తనతో పాటు తీసుకువెళ్తుంది. జ్ఞానులు మాత్రమే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి
ఇంకో శరీరానికి వెళ్లడాన్ని గమనించగలరు. 4. భగవంతుని శక్తి. శ్లోకాలు 12-15. కృష్ణుడు తన శక్తి ఎలా వ్యాపించి ఉందో వివరిస్తాడు. సూర్యచంద్రులలోని వెలుగు నేనే. భూమిలో ఉండి సమస్త ప్రాణులను ధరించే శక్తిని నేనే. వైశ్వానరుడు. ప్రాణుల శరీరంలో జీర్ణక్రియను చేసే జఠరాగ్నిని నేనే. సర్వస్య చాహం హృది సన్నివిష్టః. అందరి హృదయాలలో నేనే ఉన్నాను. జ్ఞాపకశక్తిని, జ్ఞానాన్ని, మరుపును నేనే ప్రసాదిస్తున్నాను. వేదాల ద్వారా తెలుసుకోవలసిన వాడిని నేనే. 5. క్షర, అక్షర మరియు పురుషోత్తముడు. శ్లోకాలు 16-19. ఈ ప్రపంచంలో 3 రకాల పురుషులు, తత్వాలు ఉన్నారు. 1. క్షర పురుషుడు, నశించే ఈ భౌతిక శరీరాలు, ప్రపంచం. 2. అక్షర పురుషుడు, నశించని జీవాత్మ. 3. ఉత్తమ పురుషుడు, పురుషోత్తముడు, ఈ రెండింటికంటే అతీతుడైన పరమాత్మ. ఆయన ముల్లోకాలను ధరించి రక్షిస్తున్నాడు. నేను క్షర, అక్షర తత్వాలకంటే గొప్పవాడిని కాబట్టి లోకంలో, వేదాలలో పురుషోత్తముడుగా ప్రసిద్ధి చెందాను. ముగింపు 20వ శ్లోకం. ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్కృతకృత్యశ్చ భారత. భావం. ఓ అర్జునా, అత్యంత రహస్యమైన ఈ శాస్త్రాన్ని నీకు బోధించాను. దీనిని తెలుసుకున్న మనిషి బుద్ధిమంతుడై తన కర్తవ్యాన్ని నెరవేర్చినవాడు కృతకృత్యుడు అవుతాడు. సారాంశం. ఈ అధ్యాయం మనకు ప్రపంచం యొక్క నశ్వరత్వాన్ని గుర్తుచేస్తూ పరమాత్మ అంశమైన మనల్ని తిరిగి ఆ పురుషోత్తముడివైపు ప్రయాణించమని హెచ్చరిస్తుంది. తర్వాతి అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగము. 24 శ్లోకాలు గురించి తెలుసుకుందామా? ఇందులో దైవగుణాలు మరియు అసురగుణాల మధ్య తేడాలు ఉంటాయి. శ్రీమద్భగవద్గీతలోని 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగము. ఇందులో మొత్తం 24 శ్లోకాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో మనుషులలో ఉండే 2 రకాల ప్రవృత్తులను, దైవగుణాలు మంచి మరియు అసురగుణాలు చెడు, శ్రీకృష్ణుడు స్పష్టంగా వివరిస్తాడు. మనం మోక్షం వైపు వెళ్లాలా లేక బంధనంలో చిక్కుకోవాలా అనేది మన గుణాలే నిర్ణయిస్తాయి. ఈ అధ్యాయంలోని ప్రధానాంశాలు ఇక్కడ ఉన్నాయి. 1. దైవగుణాలు దైవీ సంపద. శ్లోకాలు 1-3. అభివృద్ధి చెందాలనుకునే మనిషికి ఉండవలసిన 26 ఉత్తమ గుణాలను కృష్ణుడు ఇక్కడ వరుసగా చెబుతాడు. భయరాహిత్యం, అభయం, దేనికీ భయపడకపోవడం. చిత్తశుద్ధి, మనస్సును పవిత్రంగా ఉంచుకోవడం. దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, స్వాధ్యాయం, చదువు, తపస్సు, ఆర్జవం, నిజాయితీ. అహింస, సత్యం, అక్రోధం, కోపం లేకపోవడం, త్యాగం, శాంతి. దయ, లోభం లేకపోవడం, మృదుత్వం, హ్రీ. సిగ్గు తప్పు చేయడానికి జంకడం, అచాపల్యం, నిలకడ. తేజస్సు, క్షమ, ధైర్యం, శౌచం, శుభ్రత, అద్రోహం, నాతిమానిత, అతి గర్వం లేకపోవడం. 2. అసురగుణాలు ఆసురీ సంపద. శ్లోకాలు 4-20. దుర్గుణాల వల్ల మనిషి ఎలా పతనమవుతాడో ఇక్కడ వివరించబడింది. దంభం, డాంబికం, దర్పం, గర్వం, అభిమానం, క్రోధం, కోపం, పారుష్యం, కఠినంగా మాట్లాడడం, అజ్ఞానం. అసుర ప్రవృత్తి గలవారు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలియక ప్రవర్తిస్తారు. వారికి సత్యం, శౌచం, ఆచారం ఉండవు. ఈ ప్రపంచం అబద్ధం, దీనికి దేవుడు లేడు, కేవలం కామవాంఛల కోసమే ఇది ఏర్పడింది అని వారు వాదిస్తారు. వారు అహంకారంతో, బలంతో, కామంతో నిండి ఉండి ఇతరులను ద్వేషిస్తూ పతనం వైపు వెళతారు. వారిని నేను మళ్లీ క్రూరమైన జన్మలకే పంపుతాను అని కృష్ణుడు హెచ్చరిస్తాడు. 3. నరకానికి 3 ద్వారాలు. శ్లోకం 21. జీవితంలో మనిషిని సర్వనాశనం చేసే 3 ముఖ్యమైన శత్రువుల గురించి కృష్ణుడిక్కడ చెబుతాడు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్. భావం. కామము, కోరిక, క్రోధము, కోపం, లోభము, పిసినారితనం, దురాశ, ఈ 3 ఆత్మను నాశనం చేసే నరక ద్వారాలు. కాబట్టి వీటిని వెంటనే వదిలిపెట్టాలి. 4. శాస్త్ర ప్రమాణం. శ్లోకాలు 23-24. నియమాలు లేని జీవితం గమ్యం లేని ప్రయాణం వంటిది. శాస్త్ర నియమాలను వదిలిపెట్టి తన ఇష్టానుసారం ప్రవర్తించేవాడు సుఖాన్ని కాని పరమగతిని కాని పొందలేడు.
కాబట్టి ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో నిర్ణయించుకోవడానికి నీకు శాస్త్రమే ప్రమాణం. ముగింపు 24 శ్లోకం. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. భావం: కావున ఏది కర్తవ్యం ఏది అకర్తవ్యం అని నిర్ణయించడంలో నీకు శాస్త్రమే ఆధారము. శాస్త్రవిధులను తెలుసుకుని దాని ప్రకారం నీవు నీ కర్మలను నిర్వహించు. సారాంశం: మనలోని అసుర గుణాలను తుడిచిపెట్టుకుని దైవగుణాలను పెంపొందించుకోవడమే నిజమైన వ్యక్తిత్వ వికాసం అని ఈ అధ్యాయం బోధిస్తుంది. తరువాతి అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగయోగము 28 శ్లోకాలు గురించి తెలుసుకుందామా? ఇందులో ఆహారం, తపస్సు, దానం వంటి విషయాలలో ఉండే 3 రకాల శ్రద్ధల గురించి వివరణ ఉంటుంది. శ్రీమద్భగవద్గీతలోని 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగయోగము. ఇందులో మొత్తం 28 శ్లోకాలు ఉన్నాయి. శాస్త్ర విధులను పాటించకుండా కేవలం తమకున్న శ్రద్ధతో దైవారాధన చేసేవారి గతి ఏమిటి అన్న అర్జునుడి ప్రశ్నతో ఈ అధ్యాయం మొదలవుతుంది. మనిషి స్వభావాన్ని బట్టి శ్రద్ధ, ఆహారం, యజ్ఞం, తపస్సు మరియు దానం ఎలా 3 రకాలుగా సత్వ, రజ, తమస్ మారుతాయో కృష్ణుడు ఇక్కడ వివరిస్తాడు. 1. 3 రకాల శ్రద్ధలు. శ్లోకాలు 1-6. ప్రతి మనిషికి పుట్టుకతో వచ్చే సంస్కారాన్ని బట్టి శ్రద్ధ ఉంటుంది. మనిషి ఏ రకమైన శ్రద్ధ కలిగి ఉంటాడో అతడు అదే అవుతాడు. సాత్వికులు దేవతలను పూజిస్తారు. రాజసికులు యక్షులను, రాక్షసులను పూజిస్తారు. తామసికులు భూతప్రేతాలను ఆరాధిస్తారు. 2. ఆహార నియమాలు. శ్లోకాలు 7-10. మనం తినే ఆహారం మన మనస్సును ప్రభావితం చేస్తుంది. సాత్విక ఆహారం ఆయువు, బలం, ఆరోగ్యం, సుఖాన్ని పెంచేవి. రసయుక్తమైనవి, మనసుకు నచ్చేవి. ఉదా పాలు, పండ్లు, ఆకుకూరలు. రాజసిక ఆహారం అతి చేదు, పులుపు, ఉప్పు, కారం కలిగినవి. ఇవి దుఃఖాన్ని, రోగాలను కలిగిస్తాయి. తామసిక ఆహారం వండిన 3 గంటల తరువాత తినేవి, చల్లారినవి, నిల్వ ఉన్నవి మరియు పవిత్రం కానివి. 3. తపస్సు -3 స్థాయిలు. శ్లోకాలు 14-19. తపస్సు అంటే కేవలం అడవులకు వెళ్లడం కాదు. కృష్ణుడు దీనిని 3 రకాలుగా విభజించాడు. శరీర తపస్సు దేవతలను, గురువులను గౌరవించడం, శుభ్రత, బ్రహ్మచర్యం, అహింస. వాక్ తపస్సు మాట ఇతరులను బాధించనిది, సత్యమైనది, ప్రియమైనది మరియు హితమైనది మాట్లాడడం. మానసిక తపస్సు మనఃప్రసాదం, ప్రశాంతత, మౌనం, ఆత్మనిగ్రహం, భావశుద్ధి. 4. దానం. శ్లోకాలు 20-22. సాత్విక దానం ప్రతిఫలం ఆశించకుండా సరైన సమయంలో, సరైన చోట, అర్హుడైన వానికి ఇచ్చే దానం. రాజసిక దానం ఏదైనా లాభం ఆశిస్తూ లేదా కష్టపడుతూ ఇచ్చే దానం. తామసిక దానం తిరస్కారంతో, అపాత్రులకు, అనర్హులకు అగౌరవంగా ఇచ్చే దానం. 5. ఓం తత్ సత్ పరమాత్మస్మరణ. శ్లోకాలు 23-28. ఏదైనా శుభకార్యం లేదా యజ్ఞం చేసేటప్పుడు అందులో ఉండే లోపాలను సవరించడానికి ఓం తత్ సత్ అనే 3 పదాలను ఉచ్చరించాలని కృష్ణుడు చెబుతాడు. ఓం పరమాత్మ సూచిక. తత్ ఫలాపేక్ష లేకుండా చేసే కర్మలకు గుర్తు. సత్ సత్యమైన మంచి పనులకు గుర్తు. ముగింపు 28వ శ్లోకం. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థన చ తత్ప్రేత్య నో ఇహ. భావం: ఓ అర్జునా, శ్రద్ధలేకుండా చేసిన యజ్ఞం, ఇచ్చిన దానం, ఆచరించిన తపస్సు ఏదైనా సరే అది అసత్, వ్యర్థం అని పిలువబడుతుంది. దానివల్ల ఇటు ఇహలోకంలో కాని అటు పరలోకంలో కాని ఎటువంటి ప్రయోజనం ఉండదు. సారాంశం: మనం చేసే పని ఏదైనా సరే అది సరైన శ్రద్ధతో, పవిత్రమైన భావంతో చేసినప్పుడే దానికి ఫలితం ఉంటుందని ఈ అధ్యాయం మనకు బోధిస్తుంది. గీతలోని చివరి మరియు అతిపెద్ద అధ్యాయమైన మోక్ష సన్యాసయోగము 78 శ్లోకాలు గురించి తెలుసుకుందామా? ఇది మొత్తం భగవద్గీతకే సారాంశం. శ్రీమద్భగవద్గీతలోని చివరి అధ్యాయం మోక్ష సన్యాస యోగము. ఇందులో మొత్తం 78 శ్లోకాలు ఉన్నాయి.
ఇది గీతలోని అన్ని అధ్యాయాల కంటే పెద్దది మరియు మొత్తం గీతాసారమంతా ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. దీనిని గీతకు ఉపసంహారం కన్క్లూజన్ అని పిలుస్తారు. ఈ అధ్యాయంలోని ప్రధాన ఘట్టాలను వివరంగా చూద్దాం. 1. సన్యాసము మరియు త్యాగము. శ్లోకాలు 1-12. అర్జునుడు సన్యాసానికి త్యాగానికి మధ్య ఉన్న తేడాను అడుగుతాడు. సన్యాసం కోరికలతో కూడిన కర్మలను వదిలివేయడం. త్యాగం కర్మ ఫలితాన్ని రిజల్ట్స్ వదిలివేయడం. కృష్ణుడు కర్మలను వదిలివేయడం కంటే ఫలితాన్ని త్యాగం చేయడమే శ్రేష్టం అని చెబుతాడు. యజ్ఞం, దానం, తపస్సు వంటి పనులను ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. 2. కర్మకు గల 5 కారణాలు. శ్లోకాలు 13-18. ఏ పని జరగాలన్నా 5 కారణాలు ఉంటాయని సాంఖ్యశాస్త్రం చెబుతోంది. 1. అధిష్టానము శరీరం. 2. కర్త అహంకారం. 3. కరణము ఇంద్రియాలు. 4. వివిధ ప్రయత్నాలు. 5. దైవము ప్రారబ్ధం. ఇది తెలిసినవాడు నేనే చేస్తున్నాను అనే అహంకారానికి లోనుకావడు. 3. త్రిగుణాల ప్రభావం. శ్లోకాలు 19-40. జ్ఞానం, కర్మ, కర్త, బుద్ధి, ధృతి, ధైర్యం, సుఖం ఇవన్నీ సత్వ, రజ, తమో గుణాలను బట్టి 3 రకాలుగా ఉంటాయని కృష్ణుడు వివరిస్తాడు. సాత్విక సుఖం మొదట విషంలా ఉన్నా చివరకు అమృతంలా మారుతుంది. ఉదా క్రమశిక్షణ, ధ్యానం. రాజసిక సుఖం మొదట అమృతంలా ఉండి చివరకు విషంలా మారుతుంది. ఉదా ఇంద్రియ భోగాలు. తామసిక సుఖం మొదటి నుండి చివరి వరకు మోహాన్ని, నిద్రను, సోమరితనాన్ని కలిగిస్తుంది. 4. స్వధర్మ పాలన. శ్లోకాలు 41-48. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలవారు తమ స్వభావసిద్ధమైన ధర్మాలను ఎలాగించాలో కృష్ణుడు చెబుతాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ భావం. పరధర్మాన్ని చక్కగా ఆచరించడం కంటే కొంచెం లోపాలున్నా సరే తన స్వధర్మాన్ని ఆచరించడమే మేలు. తన సహజసిద్ధమైన కర్మను చేయడం వల్ల మనిషికి పాపం అంటదు. 5. పరమాత్మను చేరుకునే మార్గం. శ్లోకాలు 49-56. అహంకారం, బలం, గర్వం, కామక్రోధాలను వదిలి ఏకాంతంగా ఉంటూ ధ్యాననిష్టలో ఉన్నవాడు బ్రహ్మభావాన్ని పొందుతాడు. అట్టివాడు భక్తి ద్వారా నన్ను, పరమాత్మను యథార్థంగా తెలుసుకుంటాడు. 6. శరణాగతి గీతలోని పరమరహస్యం. శ్లోకాలు 57-66. కృష్ణుడు అర్జునుడికి అంతిమ సందేహ నివృత్తి చేస్తూ ఇలా అంటాడు. ఈశ్వరుడు అందరి హృదయాలలో ఉండి అందరినీ నడిపిస్తున్నాడు. కాబట్టి నీవు సర్వవిధాలా ఆయన్నే శరణువేడు. గీతలోని అత్యంత ప్రసిద్ధమైన చరమశ్లోకం ఇక్కడే వస్తుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. శ్లోకం 66. భావం. అన్ని ధర్మాలను, లౌకిక చింతలను వదిలిపెట్టి నన్ను ఒక్కడినే శరణువేడు. నేను నిన్ను సమస్త పాపాల నుండి విముక్తుడిని చేస్తాను. దిగులుపడకు. గీతా మహాత్మ్యం మరియు అర్జునుడి సమాధానం. శ్లోకాలు 67-73. ఈ గీతాజ్ఞానాన్ని భక్తులకు పంచేవాడు నాకు అత్యంత ప్రియుడు అని కృష్ణుడు చెబుతాడు. చివరగా అర్జునా, నీ సందేహం తీరిందా అని అడగగా అర్జునుడు ఇలా అంటాడు. నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గతసందేహః కరిష్యే వచనం తవ. శ్లోకం 73. భావం. కృష్ణా, నీ అనుగ్రహం వల్ల నా మోహం నశించింది, నాకు తెలివి వచ్చింది, నా సందేహాలన్నీ తొలగిపోయాయి. నీవు చెప్పినట్లే చేస్తాను. యుద్ధానికి సిద్ధం. 8. సంజయుడి ముగింపు. శ్లోకాలు 74-78. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అంటాడు. వ్యాసమహర్షి దయవల్ల ఈ అద్భుతమైన సంవాదాన్ని నేను వినగలిగాను. ఆ కృష్ణార్జునుల మాటలను గుర్తుచేసుకుంటే నాకు రోమాంచం కలుగుతోంది. గీతలోని చివరి శ్లోకం. మంగళాశాసనం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. శ్లోకం 78. భావం. ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, గాండీవధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, విజయం, విభూతి, స్థిరమైన నీతి ఉంటాయని నా గట్టి నమ్మకం.
సారాంశం 700 శ్లోకాల ఈ ప్రయాణం అర్జునుడి విషాదంతో మొదలై శ్రీకృష్ణుడి బోధనతో జ్ఞానోదయమై ధర్మ విజయంతో ముగుస్తుంది. మోక్షం అంటే బాధ్యతలను వదిలేయడం కాదు, భగవంతుడిని నమ్మి అహంకారం లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వహించడమే అని గీత చెబుతోంది. ఓం తత్ సత్.